అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అయితే ఈరోజు కోటకు పోయితే బొచ్చి చేపలు అయితే తెచ్చాము. జానసమ్మ అయితే బొచ్చి చేప పులుసులు చేస్తుంది. అది ఎలా చేస్తుంది ఏందనైతే మీకైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాం. మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే జానసమ్మ అయితే చేపల పులుసు చేస్తుంది. బొచ్చి చేపల పులుసు. చేపల పులుసులోకి వడియం వేస్తే టేస్ట్ బాగుంటుంది. నూనె, ఆవాలు, వడియం అయితే వేసేసింది. నేనైతే కోటకు పోయి తెచ్చాను ఫ్రెండ్స్ బొచ్చి చేపలు. ఈరోజు బొచ్చి చేపల కూర వండాలని అయితే తెచ్చాను. తోమించుకుని అయితే ఆడనే వచ్చేసాను. టమాటా, నెల్లూరు చేపల పులుసు అనమాట. నెల్లూరు చేపల పులుసులో ఫేమస్ అన్నట్టు ఉడియం ఎర్రగడ్డలు వేసింది. ఆ ఉడియం ఎలా తయారు చేస్తారో చూపించినంటే వీడియో అయితే చేస్తాను. నెల్లూరు చేపల పులుసులో ఉడియం వేస్తారు అనమాట. టమాటాలు, ఎర్రగడ్డలు వేసేసి బాగా వాష్ చేసుకుంటున్నాం. టమాటా మగ్గిపోయింది. ఉడియం గిడి కూరకే నల్ల చింతపండు అయితే బాగుంటుంది. ఎర్ర చింతపండు బాగుంటుందా? ఉంటుంది. ప్రతి చింతపండు అయితే పోసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు నల్లగా ఉన్నాయి. నల్ల చింతపండు ఇదా? మాగుంటుంది అనమాట. నల్ల చింతపండు అయితే బాగుంటుందా? కొత్తది అయితే అప్పుడే కదా తీస్తారా, కానీ పులుసు ఉండదు. ఇప్పుడైతే చింతపండు అయితే బాగా మరగనిద్దాం. చింతపండులోకి చేపల పులుసులోకి పసుపు పొడి తగినంత వేసుకోవాలి. పొడి అయితే వేసేసింది. ఫస్ట్ పసుపు పొడి, మిరప్పొడి, నెక్స్ట్ వచ్చి ధనియాల పొడి, మూడి వేసేసింది. మనం తగినంత వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలబెట్టేసుకుందాం. ఇవి అయితే నేను బొచ్చేపలు కోటకు పోయి తెచ్చాను ఫ్రెండ్స్. ఈ కోట మీకు ఎవరైనా తెలుసుంటే, కోటలో ఎవరైనా దగ్గరలో ఉంటే దీనికైతే కామెంట్ చేయండి. కోట, వాకాడు ఎక్కువ ముళ్ళు ఉండదు అన్నమాట బొచ్చి చేపలు. అందుకని అయితే తెచ్చినాం దాన్ని. మీరు ఎవరైనా కోట వాకాడు కానీ అయితే కామెంట్ చేయండి. బాగా కలబెట్టేసింది. దీంట్లో ఫేమస్ అంటే వడియమే. చేపల పులుసులో వడియం వేస్తే వాళ్ళ టేస్ట్ వస్తుంది అన్నమాట. తగినంత ఉప్పు వేసేసుకున్నాము. అయితే చేపలు అయితే రెడీ చేసేసింది. ఇప్పుడు కూర అయితే చూసారా, చింతపండు పోసిన అన్నీ వేసిన తర్వాత ఎలా తెరుతుందో. ఇప్పుడైతే చేపలు అయితే దాంట్లో వేసేస్తుంది. చేపలు, బొచ్చి చేపలు గట్టిగా బాగున్నాయా చేపల? దోమిచ్చాను ఫ్రెండ్స్, అక్కడే దోమిచ్చాను. కేజీ వచ్చి 30 రూపాయలు తీసుకున్నారు. 2 కేజీలు తీసుకుని 60 రూపాయలు అయ్యింది కోటలో. ఇప్పుడు వేసేస్తున్నది కూరలో. ఎన్ని పీసులు వచ్చింటాయా? 10 వచ్చినాయా? 2, 4, 5, 6 కోసుకుని వచ్చానాడా. ఇప్పుడు అయితే చేపలన్నీ వేసేస్తుంది. చూడండి ఎలా ఉందో సంవత్సరాలుగా పులుసు. 16 పీసులు అయితే వచ్చినాయి. కూరలు అయితే వేసేస్తుంది 2 కేజీలు. ఇప్పుడైతే మనం అయితే మామిడికాయ కూడా వేసేసి తెరలు పెట్టేద్దాం. ఫ్రెండ్స్, కూర అయితే ఉడికిపోయి వచ్చేసింది. నూనె కూడా పైకి తేలిపోయింది. కూర అయితే ఎలా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్. చేపల కూరలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం, తలకాయ తింటా. కూర అయితే ఉడికిపోయి వచ్చేసింది. దించేసుకుంటాను కూర అయితే.